అయితే పెద్ద ప్రీమియర్ షో చూసి వచ్చాను. నాకైతే మిక్స్డ్ ఫీలింగ్గా ఉంది సినిమా గురించి. ప్లాట్ పాయింట్ బాగానే ఉన్నా ఎక్కడో ఎమోషన్ కనెక్ట్ కాలేదనిపించింది. ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న ఊరికి హీరో ఎలాంటి సొల్యూషన్ తీసుకొస్తాడనేది కథ. రైటింగ్ విషయానికి వస్తే బుచ్చి గారికి ఇంకా కటింగ్ ఆపలేదు, మళ్ళీ కట్ చేశారు. సో ఈ ఐడెంటిటీ క్రైసిస్ అండ్ స్పోర్ట్స్ని పర్ఫెక్ట్ బ్లెండ్ చేశారనిపించింది. ఆయన గురువు సుకుమార్ గారి ఇంప్రెషన్స్ కనిపించాయి చాలా చోట్ల. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. స్టోరీలో సెటప్స్ అండ్ పే ఆఫ్స్ కరెక్ట్గా రాలేదనిపించింది. ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి ఉండొచ్చు. చాలా హైప్ ఇచ్చిన జగపతి బాబు గారి క్యారెక్టర్ సగంలోనే ఆపేశారు. పోనీ సెకండ్ హాఫ్లో దానికి ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే అది లేదు. ఫస్ట్ హాఫ్లో వచ్చే నైట్ క్రికెట్ సీన్ చాలా బాగుంది, అదిరిపోయింది. అలానే ఇంటర్వెల్ తర్వాత వచ్చే కుస్తీ సీన్స్ కూడా బ్లాక్ బస్టర్. హీరోయిన్ విషయానికి వస్తే సినిమా అంతా షూట్ చేసేసి అర్రే హీరోయిన్ మిస్ చేసేవే అని యాడ్ చేసినట్టుంది. ఇప్పుడు నేనే బేసిక్గా లేకి, అలాంటిది నేనే హీరోయిన్ పొజిషన్ చూడలేకపోయాను. నీ హీరోయిన్ బట్టల గురించి నేను మాట్లాడను. ఎలాగో సాంగ్స్లో ట్రైలర్స్తో చూపించారు, అది ఎక్స్పెక్టెడ్ నాన్ సెన్సే. అది కాదు ఏమనంటే అన్నారంటారు కానీ ఆ సీన్ ఏంటండి? హీరో ఎవరో కూడా హీరోయిన్కి తెలియదు, అలాంటిది హీరో వెళ్ళి డైరెక్ట్గా హీరోయిన్ ముద్దు పెట్టేస్తాడు, మళ్ళీ దాన్నే లవ్ అంటాడు. అది లవ్ ఎలా అవుతుందండి? సెక్సువల్ అసాల్ట్ కదా. అన్సినలాజికల్ మిస్ అయ్యారు. అంటే అప్పుడప్పుడు సినిమాలు చూసేటప్పుడు నేనే ఓవర్ సెన్సిటివ్గా చూస్తున్నానేమో అని చిన్న డౌట్ వస్తుంది, కానీ ఇలాంటి సీన్ చూసినప్పుడు మాత్రం చిరాకు వస్తుంది. ఏమండి, నాకైతే హీరోయిన్ పొజిషన్ పెద్దగా ఎక్కల. మ్యూజిక్ పర్లేదండి, ఎలాగో రెహమాన్ సార్ మన తెలుగుకి బాగా కొట్టడు అనే ఫీలింగ్లో వెళ్ళా. టు మై సర్ప్రైజ్ బాగుంది. అఫ్కోర్స్ ఐటమ్ సాంగ్ ఎక్కలేదు, కానీ సినిమా చూస్తున్నంతసేపు డిఎస్పీ అయితే చితక్కొట్టేసేవాడు కదా అనిపించింది. బట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇంకా మెయిన్ హీరో రోల్ రామ్ చరణ్ గారికి రంగస్థలం తర్వాత మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది ఇది. అంటే తీసుకునే డబ్బుకి యాక్ట్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ అంత ఎఫర్ట్స్ పెట్టడం ఎక్స్ట్రాడినరీ. కుస్తీ సీన్స్లో అయితే ప్రాణం పెట్టేశారండి. రెస్లింగ్ మ్యాచ్ సీన్స్లో కూడా చాలా ట్రైన్డ్గా అనిపించారు. సినిమాలో అన్నిటికన్నా బెస్ట్ పాజిటివ్ ఏంటంటే అది రామ్ చరణ్ గారే. ఈ సినిమాకి కావాల్సినంత డెడికేషన్ అంతా పెట్టేశారండి. ఇంకా విజువల్స్ అండి, డిఓపి రత్నవేల్ గారు వర్క్ చేశారు ఈ సినిమాకి. కానీ నాకు అర్థం కాక అడుగుతాను, విలేజ్ సీన్స్కి గ్రీన్ మ్యాట్ ఎందుకండి? అది కూడా ఆర్టిఫిషియల్ లైట్తో. చూడడానికి అస్సలు బాగాలేదు. అవుట్డోర్ లొకేషన్లో షూట్ చేస్తుంటే చాలా బాగా వచ్చేది అవుట్పుట్ అనిపించింది. ఇట్స్ ఓకే. ఢిల్లీ పోర్షన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి, వెల్ షాట్. ఇంకా అదర్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే శివరాజ్ కుమార్ గారికి చాలా మంచి రోల్ వచ్చింది. ఏ క్యామియోనో గెస్ట్ అపిరియన్సో కాదు, చాలా మంచి రోల్. టైం ఉండింది అండ్ ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అయింది. యాక్చువల్లీ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ లాస్ట్ ఇయరే లీక్ అయింది. అది లీక్ అవ్వడం వల్ల సినిమాలో ఆ సీన్ వచ్చేసరికి ఎమోషన్ కనెక్ట్ అవ్వలేకపోయాం. ఒకవేళ ఆ సీన్ కానీ లీక్ అవ్వకపోయి ఉంటే ఈ పాటికి ఇండస్ట్రీ హిట్ టాక్ పడేది సినిమాకి. సో మేకర్స్ చూసుకోవాలి ఎలా లీక్ అయిందో, అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడాలి. సో అదండి సంగతి. నాకైతే ఓవరాల్గా యావరేజ్ అని అనిపించింది. వన్ టైం వాచ్ అని చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ నియరెస్ట్ థియేటర్స్ టు యూ టు గెట్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్. సరే మరి నేనున్నా, బై.